జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమైందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కౌన్సిలర్ గుత్తా సుమంతరెడ్డి, సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి, మాజీ సర్పంచ్ కందగట్ల నిర్మలా నరేందర్, యూత్ నాయకులు కలకుంట్ల లోకేష్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా జనం ఓట్లు వేస్తుండ్రు. మరి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మరి మాకైతే అవపడతలేదు. అంటే దాదాపు వాళ్ళది మొత్తం కంప్లీట్గా వాషౌట్ అయినట్టు కొడుతుంది. ఎందుకో మరి అస్సలు 10% 15% అసలు వాళ్ళ క్యాండిడేట్సే వస్తలేరు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన బ్రహ్మాండంగా వాళ్ళు ఇచ్చిన జోడో యాత్రలో ఇచ్చిన శాంతి న్యాయ కానీ వేరే ఉన్న 6 గ్యారెంటీ పథకాలు కానీ ఇవన్నిటికీ జనం మెచ్చిండ్రు, నచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ కుటుంబం వైపు ఉంటేనే భారతదేశంలో అందరం శాంతియుతంగా జీవనం జరుపుకోవడానికి మంచిగుంటుందనే ఆలోచనకు వచ్చేది జనం. ఎందుకంటే సెక్యులర్ పోవాలి కానీ భారతదేశాన్ని కొంతమంది మత విద్రోహులు మతానికి వేసి మన మతమే ఉంటామని తప్పది. రాజ్యాంగంలో రాసుకున్నాం అన్ని. ఆ రోజు సెక్యులర్ కంట్రీ అనేది ఈరోజు ఏదో కొత్తగా చెప్తున్నారు. ఆ కొత్తది బంద్ చేసిన దానికి సరైన గుణపాఠం మొన్న బీఆర్ఎస్కు బీఆర్ఎస్కి ఎట్లా బుద్ధి చెప్పారో జనం 10 సంవత్సరాలు పరిపాలించడానికి ఏం చేయనందుకు వాళ్ళు ఒక రాక్షస పరిపాలన చేసి పూర్తిగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ విఫలమైనందుకు జనం తిప్పికొట్టారు. కోపంతో మరి వాళ్ళని ఇంటికి దాగనంపారు. కాబట్టి ఇప్పుడు కూడా 10 సంవత్సరాల సంది బీజేపీ పార్టీ మరి కేంద్రంలో ఉంది. అసలు ఏమాత్రం గ్రాస్ రూట్ లెవెల్ కింద రైతులకు కానీ అన్ఎంప్లాయీస్ కానీ మరి వేరే ఎవరికైనా మహిళలకు కానీ ఎలాంటి పథకాలు లేకుండా మాటలు చెప్పి బీజేపీ వాళ్ళు పేపర్ల మీద అడ్వర్టైజ్మెంట్ల మీద బతున్నారు. మిగతా మాత్రం ఎవరికి సాయం అంతలేదు. మరి అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఉచితాలు సంక్షేమ వెల్ఫేర్ కార్యక్రమాలు అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ అందినాయి. ఈరోజు అట్లా లేదు. ఇక్కడ టీఆర్ఎస్ ఉంటే ఏమున్నా గులాబీ వాళ్ళకి అందినాయి. మరి అక్కడ బీజేపీ ఉంటే వాళ్ళకి కార్యకర్తలే ఉన్నారు. లోన్స్ ముద్రా లోన్స్ మన కాంగ్రెస్ అయితే సిస్టమేటిక్గా ఇది అందరి కుటుంబం. కాంగ్రెస్ కుటుంబం అంటే భారతదేశంలో మరి ఎన్నో 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన కాడికెలా కాంగ్రెస్ స్వతంత్రం తెచ్చింది. దానికి ఇప్పుడు కూడా కాంగ్రెస్ అయితేనే భరోసా ఉన్నది దేశానికి అనేది ఇలా ప్రజలు, మహిళలు కానీ రైతులు కానీ నిరుద్యోగులు కానీ అందరు నమ్ముతుంది. మరి నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ మీద నమ్మకం కుదిరింది. కాబట్టి ఈ మధ్య చూస్తుంటే కాసేపు మోడీ అన్నారు కానీ ఇప్పుడు ఓటింగ్ చూస్తుంటే మాత్రం నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ శరణ్యం, కాంగ్రెస్ లేకపోతే ప్రాజెక్టులు కానీ మరి ఎప్పుడు